కుట్టి అయితే ఒంటరిగా అక్కడ శివయ్య దగ్గర నిలబడి తనైతే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జ్యోతి వచ్చి, ఏంటి కుట్టి ఏదో బాధపడుతున్నట్టుగా ఉన్నావని చెప్పి అంటూ ఉంటుంది. అదేం లేదు జ్యోతమ్మ అని చెప్పి కుట్టి అయితే అనేస్తూ ఉంటుంది. అది విని జ్యోతమ్మ అయితే, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది. మనిషి ఒంటరిగా నిలబడి ఎందుకు ఆలోచిస్తాడో నాకు అర్థం కాదనుకున్నావా? మన జీవితాన్ని మనం కోల్పోతున్నాము అనేటప్పుడే ఒంటరిగా ఆలోచించుకుంటారు ఎవరైనా సరే. నువ్వు అలానే నీ జీవితంలో కూడా అలా జరుగుతుందా ఏంటి? ఎందుకు అలా ఒంటరిగా నిలబడి నీలో నువ్వే సతమతం అవుతున్నావు? నీకేమైనా బాధగా అనిపిస్తే నాకు చెప్పు అని చెప్పి జ్యోతి కుట్టితో అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే, అదేం లేదు జ్యోతమ్మ, మామూలుగానే ఎగ్జామ్స్ కోసం ఇంకా 3 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే, లేదు కుట్టి, నీకేదో బాధ కలిగింది, ఆ విషయం అయితే నాకు అర్థమవుతుంది. సరేలే, నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పు, ఓకేనా? అంతేగాని నీలోనే నువ్వు సతమతం అయిపోయి అలా ఉండిపోకు. ఎందుకంటే నీకు ముందు ముందు లాయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు కూడా మైండ్ ఫ్రీగా ఉంచుకోవాలి. 2 రోజులు పోతే మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి జ్యోతి కుట్టితో అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే, సరే జ్యోతమ్మ, అదేమీ లేదు, ఏమైనా ఉంటే నీకు చెప్తానులే అని చెప్పి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.